హాయ్ ఇన్వెస్టర్స్, నా పేరు ఆర్యన్. నేను రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని అండ్ ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని. ఇప్పటివరకు చాలామందికి ఫస్ట్ ఇన్వెస్టర్స్ కావచ్చు, రిపీటెడ్ ఇన్వెస్టర్స్ కావచ్చు, రీసేల్ ప్లాట్స్ వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏ డౌట్స్ అడిగినా కూడా నేను మంచి సజెషన్స్ ఇచ్చి ఇప్పటివరకు వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చాను. అండ్ ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే ఆహ్, కొన్ని పాయింట్స్‌లో మిస్టేక్స్ చేయడం వల్ల ప్లాట్స్ కొని మోసపోతున్నారు. అంటే ఈ విషయాలు మీ అందరికీ తెలియకపోవడం వల్లే ప్లాట్స్ కొనేయడం, తర్వాత మోసపోవడం జరుగుతుంది. సో, వీటిలో నేను ఇలాంటి విషయాలను ముందే చెప్పి, ఆ ప్లాట్స్ కొనే ముందే మిమ్మల్ని సేవ్ చేయాలని అనుకుంటున్నాను. సో, కొన్ని పాయింట్స్ మేజర్ 5 పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎలాంటి ప్లాట్స్ తీసుకుంటే మోసపోతారు? మన కష్టమంతా కూడా మట్టిపాలైపోతుంది. సో, ఎందుకు అంటున్నానంటే, మనందరం ఎంతో కష్టపడి సేవింగ్స్ చేసుకొని దీన్ని ఒక్కొక్క రూపాయి జాగ్రత్త పెట్టుకున్న తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటాము. ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత అది ఫ్రూట్‌ఫుల్ అయితే ఫ్యామిలీలో గాని, అందరిలో గాని మనకి మంచి నేమ్ వస్తుంది. అది ఫ్రూట్‌ఫుల్ కాలేదు అంటే మాత్రం ఫ్యామిలీస్‌లోంచి మెయిన్ వచ్చేసి మన బేసిక్ ఫ్యామిలీలోంచి చుట్టుపక్కల వాళ్ళ నుంచి అందరూ కూడా మనల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే ఏ ఏ పాయింట్స్ తెలుసుకోకపోవడం వల్ల రియల్ ఎస్టేట్‌లో అంటే ఓపెన్ ప్లాట్స్‌లో మోసపోతున్నారు? బేసిక్ పాయింట్సే దీంట్లో పెద్ద డెప్త్‌గా ఆలోచించాల్సింది గాని, అర్థం చేసుకోవాల్సింది కానీ ఉండదు. బట్ ఈ బేసిక్ ఇన్పుట్స్ మిస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే చాలామంది దానికి సంబంధించిన ఆహ్, టేకింగ్ కేర్ జాగ్రత్తగా చేయకపోవడం వల్ల మోసపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూజ్ రైట్ లొకేషన్. మనం ఎప్పుడు కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు మంచి లొకేషన్, పర్ఫెక్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. రాంగ్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఇన్వెస్ట్‌మెంట్ 100% గ్రో అవ్వదు లేదా డెడ్ అయిపోతుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్‌కి ఎలాంటి లొకేషన్స్ తీసుకోవాలి అంటే చాలామందికి తెలియనిదేంటంటే ఓపెన్ ప్లాటు హెచ్ఎండిఏ పర్మిషన్ వచ్చేసింది అంటే హెచ్ఎండిఏ పర్మిషన్ అంటే హెచ్ఎండిఏ అండర్‌లో ఉందా లేదా అనేది ఉంటుంది. కానీ దీంట్లో జోన్స్ కూడా ఉంటాయి. R1 జోన్, R2 జోన్, R3 జోన్, పెరి అర్బన్ జోన్ అని ఉంటుంది. అండ్ కన్జర్వేషన్ జోన్ ఉంటుంది. మల్టీపర్పస్ జోన్ ఉంటుంది. చాలామంది జోన్స్ గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఈ ఎవరైతే బ్రోకర్స్ గానీ, లేదంటే అసోసియేట్లు, ఏజెంట్స్ ఎవరైతే చెప్తారో వాళ్ళకి కూడా అవగాహన లేకపోవడం వల్ల మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి ఉండకపోవచ్చు. లేకపోతే కొంతమందికి అవగాహన ఉండి కూడా సేల్ గురించి మిమ్మల్ని మంచిది అని చెప్పి సేల్ చేసి ఉండొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జోన్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసుండాలి. R1, R2, R3, R4 జోన్స్‌లో మనం ఏదన్నా ఒక ల్యాండ్ తీసుకుంటే సేఫ్ అండ్ సెక్యూర్‌గా మన హౌసెస్ కట్టుకోవడానికి ఉంటుంది. అదే పెరి అర్బన్ జోన్‌లో అయితే మీరు తీసుకున్న ల్యాండ్‌లో 25% అని కొన్ని చోట్ల డిఫరెంట్ రేషియోలో మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి అవసరం ఉంటుంది. అదే కన్జర్వేషన్ జోన్‌లో ప్రెజెంట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం కొన్ని కొన్ని అదే కన్వర్ట్ జరిగితే పర్లేదు కానీ జరగకపోతే మాత్రం మనకి టెంపరరీ హౌసెస్ ఏదైనా చేసుకోవాలి కానీ పర్మనెంట్ హౌసెస్‌కి అవకాశం ఉండదు. సో, మీరు ఏదైనా లొకేషన్ సెలెక్ట్ చేసుకునే ముందు అది ఏ జోన్‌లో ఉంది మీరు కంపల్సరీ చేసుకోవాలి. అదే డీటీసీపీకి అయితే జోన్స్‌లా ఉండదు. రెసిడెన్షియల్‌లా లేకపోతే అది రెసిడెన్షియల్‌లో ఉందా లేదా, ఇండస్ట్రియల్ జోన్‌లో ఉందా ఇవి మాత్రం జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఫస్ట్ రైట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఏరియాలో మీకు తెలియకపోతే ఎవరైనా కన్సల్టెంట్‌ని అడిగి చూడండి. లేదంటే మీకు ఇచ్చే డాక్యుమెంట్స్‌లో జోన్ ఏమని మెన్షన్ చేసి ఉందో చూడండి. ఇవి బేసిక్ నీడ్స్. సెకండ్ ఏం చేయాలంటే చీప్‌గా ఉంది అని చెప్పేసి ఎక్కడో చోటకి వెళ్ళేసి అంటే తక్కువ రేట్‌లో వస్తుందని చెప్పేసి దూరంగా వెళ్ళడమో లేకపోతే కరెక్ట్ ప్లేస్‌లో కాకుండా చేసడమో చాలామంది చేస్తుంటారు. సో, మీకు ఒకటి చీప్ ఈజ్ ఆల్వేస్ ఏ బెస్ట్ ఎక్స్‌పెన్సివ్. అంటే మీరు చీప్‌గా ఉందని ఇప్పుడు తీసుకుంటే అది ఫ్యూచర్‌లో మీకు అత్యంత అద్భుతమైన పెద్ద ఎక్స్‌పెన్స్ అవుతది. సో, చీప్‌గా ఉండడం ముఖ్యం కాదు. ప్రైస్ ఎలా ఉందనేది దాన్ని పక్కన పెడితే ఏరియా ఎలా ఉంది? ఆ లొకేషన్ ఎలా ఉంది? అడ్వాంటేజెస్ ఎలా ఉన్నాయో చూసుకోవాలి. థర్డ్ పాయింట్ చాలామంది రోడ్ యాక్సెస్ ఇప్పుడు ఉన్న రోడ్ యాక్సెస్ ఎలా ఉంది చూసుకోకుండా అంటే లైక్ ఫ్యూచర్‌లో యాక్సెస్ వస్తుందా లేదో చూసుకోకుండా కూడా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. రోడ్ యాక్సెస్ ఇప్పుడు ప్రెజెంట్ తక్కువగా ఉన్నా పర్లేదు. బట్ ఫ్యూచర్‌లో యాక్సెస్ బాగుంటుందా లేదా అనేది కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేయండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఫోర్త్ వన్ ఏంటి అంటే మనం తీసుకున్న ఓపెన్ ప్లాట్ ఏదైతే ఉందో అది రేపు ఇన్ ఫ్యూచర్‌లో ఓకే. గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేసిన దానికి దగ్గరుందా? లేదంటే ప్రైవేట్ కంపెనీస్‌కి దగ్గరుందా? అంటే ఆ చుట్టుపక్కల ఏదైనా ఒక గ్రోత్ కారిడార్ వస్తుందా? లేకపోతే ఆల్రెడీ ఉందా? ఈ బేసిక్‌లో చూసుకొని మాత్రం ఇన్వెస్ట్ చేయండి. అంటే చాలామంది నేను చూస్తున్నాను 2.5 అవర్స్ వెళ్లి చాలా దూరంకి వెళ్లి ఇన్వెస్ట్‌మెంట్ చేస్తుంటారు. అక్కడ కంపెనీలు ఉండవు. అట్ ది సేమ్ టైమ్ గవర్నమెంట్ ఏదైనా ఒక ఏదైనా కొత్త ప్రాజెక్ట్‌ని లాంచ్ చేసింది ఉండదు. సో, ఎన్నాళ్ళైనా కూడా మీకు ప్లాట్ ఉందనే ఉంటుంది తప్ప దాంట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్పటికీ రాదు మీకు. అంటే 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలైనా కూడా పెద్ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఏమీ డెవలప్‌మెంట్స్ లేకపోతే తర్వాత మళ్ళీ మనమే ఇబ్బంది పడతాం. సో, గవర్నమెంట్ ఎక్కడెక్కడ అనౌన్స్‌మెంట్స్ చేస్తుంది. ప్రైవేట్ వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ప్లేసెస్ తీసుకుంటున్నారు. చుట్టుపక్కల ఉన్న ప్రెజెంట్ అనాలిసిస్ చేసుకోవాల్సిందేంటంటే చుట్టుపక్కల ఏమేమి డెవలప్‌మెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్‌లో ఏమేమి రాబోతున్నాయి,
గవర్నమెంట్ ఆ ఏరియా మీద ఉన్న ఫోకస్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకోగలిగితే మనకు కూడా ఎప్పుడైనా ఆ ప్లాట్ అనేది 100% వస్తుంది. నెక్స్ట్ చాలామంది చేసే తప్పేంటంటే ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాబట్టి చాలా జాగ్రత్త ఓకే. అతి జాగ్రత్త ప్రమాదకరం. ఎందుకు అంటున్నానంటే ఆహ్, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంటు చాలామంది కష్టపడిన డబ్బు కావచ్చు, చాలా జాగ్రత్తగా చేయాలనుకుంటారు. బట్ ఒక సైట్ కాదు, 2 సైట్లు కాదు, 3, 4 సైట్లు కాకుండా ఒక 20, 30 సైట్లు చూసేవాళ్ళని కూడా నేను చూశాను. అంటే వాళ్ళ పని ఏంటంటే సండే వచ్చిందంటే ప్రతి చోటకి వెళ్ళడము, చూడటము, దాని గురించి ఏదో అనాలిసిస్, పారాలిసిస్ అంటారు కదా! మరీ ఎక్కువ అనాలిసిస్, పారాలిసిస్ చేసినా కూడా మనం ప్లాట్ కొనలేం. సో, దాని గురించి బేసిక్ నీడ్స్ వరకు తెలుసుకోవాలి. వీళ్ళు ఒక్కళ్ళే వెళ్తారు, ఫ్యామిలీతో వెళ్ళరు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రతి వారం ఒక్కొక్క వెంచర్‌కి వెళ్తారు, చూస్తారు, దాని గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు, వస్తారు. దాని మీద వర్కౌట్ చేయరు. పోనీ తెలుసుకున్న తర్వాత దాని బ్యాక్‌గ్రౌండ్ ఏదైనా చేస్తే ప్లాట్ కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో, నేను చెప్పేది ఏంటి అంటే వేరే వాళ్ళు చేశారని మీరు చేయొద్దు. అంటే వాళ్ళెవరో 10 ప్లాట్లు చూసారని మీ ఫ్రెండే సజెషన్ ఇచ్చాడు. నేను ఆల్రెడీ 10 ప్లాట్లు చూసాను, ఇంకా మంచి ప్లాట్ దొరకలేదు అంటే మాత్రం అతని సజెషన్ ఎప్పుడు తీసుకోకండి. సో, ఎప్పుడైనా రైట్ ప్లాట్ తీసుకోవాలంటే 1, 2, 3, 4, 5 డిఫరెంట్ ప్లేసెస్ చూసారు. దాంట్లో ఒక్కొక్క దాని మీద మీరు అవగాహన తెచ్చుకున్నారు. అట్ ది సేమ్ టైమ్ దాని మీద కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నారు. ఒకటి సెలెక్ట్ చేసుకోండి, క్లోజ్ చేసేసుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ అనేది కన్‌ఫ్యూజన్ ఎక్కువైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయలేం. అంటే కన్‌ఫ్యూజన్ ఇట్ లీడ్స్ టు అగైన్ మళ్ళీ మనం సేల్ కంప్లీట్ కాదది. అదే క్లారిటీగా ఉంటే మాత్రం 100% మనం ఒక 4, 5 చూస్తాము. అందులో ఒక డెవలప్‌మెంట్స్ చెక్ చేసుకుంటాము. ఒక అనలిస్ట్‌ని మాట్లాడుకుంటాము. అతనితో కొన్ని కరెక్టా కాదా ఇన్వెస్ట్‌మెంట్ చెక్ చేసుకుంటాము. సింపుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ కంప్లీట్ చేసేయాలి. అండ్ ఇంకొకటేంటంటే ల్యాండ్స్‌లో అప్రూవల్స్ మనం చూసుకున్నాము. ఎవ్రీథింగ్ మనం చూసుకున్నాము. కానీ రిజిస్ట్రేషన్ టైమ్ చేస్తున్నారా లేదా అనేది మనం చెక్ చేసుకోము. ఎందుకంటే ఇది చాలా చాలా రిస్క్ అని ఎందుకు అంటున్నానంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ మంచి ప్లేస్‌లోనే చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ సరౌండింగ్స్ చూసుకునే చేశారు. ఇన్వెస్ట్‌మెంట్‌కి రోడ్ యాక్సెస్ ఎలా ఉందో చూసుకునే చేశారు. ఎవ్రీథింంగ్ బావుంది. బట్ కంపెనీ రిజిస్ట్రేషన్ చేయడంలో లేట్ చేస్తుంది. చేస్తుంది లేదా చెయ్యదు. సో, ఇలాంటప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్ చాలా 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 జీరో అయిపోయే అవకాశాలున్నాయి. చాలా కంపెనీలు చూశాను కానీ మీరు ఏం చేయాలి అంటే కంపెనీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూడండి. వీళ్ళు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో మనకి చేస్తున్నారు? లేదా ఇయర్స్ తీసుకుంటున్నారా? నెలలు తీసుకుంటున్నారా? ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోండి. ఎవరైనా మోర్ దాన్ 1 మంత్ కంటే ఎక్కువగా టైం తీసుకుంటున్నారు రిజిస్ట్రేషన్స్ కంటే ఐ రికమెండ్ డోంట్ గో ఫర్ దట్ ప్లాట్. ఎంత బాగున్నా, రోడ్ యాక్సెస్ బాగున్నా, చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ ఉన్నా, ఏదున్నా కూడా వెళ్ళొద్దని చెప్తాను. ఎందుకంటున్నానంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనం సేఫ్ అండ్ సెక్యూర్. మనం తీసుకెళ్తాం, మన బీరువాలో మనం పెట్టుకుంటాము. నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచిస్తాం. అదే రిజిస్ట్రేషన్స్ అవ్వలేదంటే మన టెన్షన్ అంతా కూడా మనీ అక్కడ ఉండిపోయింది. వాళ్ళు మనకు రిజిస్ట్రేషన్స్ చేయట్లేదు. వాళ్ళ వెనకాల మనం పడే టైంకి ఇంట్రెస్ట్ పోతుంది. సో, కాబట్టి ఇది చాలా చాలా ప్రీమియం పాయింట్. మీరు ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్‌మెంట్ చేసేటప్పుడు ఆ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ కంపల్సరీ చూడండి. చూసిన తర్వాత ఇన్వెస్ట్‌మెంట్ ఏ టైంకి వాళ్ళు రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారో చూడండి. అండ్ దట్ టూ మీకు ఇచ్చే ఆన్సర్ ఎలా ఉంది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్‌గా మీకు చెప్పబోయేది ఏంటంటే, ఇది కంపల్సరీ చెక్ చేసుకోవాలి. మనం ఇన్వెస్ట్‌మెంట్ పెడతాము. పెట్టేటప్పుడు అందరూ కూడా మీకు అడిగిన ప్రతి క్వెషన్‌కి ఆన్సర్ చేస్తారు. అడిగిన ప్రతి దాన్ని డాక్యుమెంట్స్ కానీ ఇవన్నీ ఇస్తారు. ఆఫ్టర్ ఇన్వెస్ట్‌మెంట్ మీకు సర్వీస్ ఎలా ఉంది వాళ్ళది? అంటే ఆఫ్టర్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మీరు అడిగిన దానికి సపోర్ట్ ఇవ్వగలుగుతున్నారా? ఏదైనా ఎప్పుడైనా అక్కడ డెవలప్‌మెంట్ ఎలా ఉంది? 2 ఫోటోలు పెట్టమంటే వాళ్ళు మీకు దానికి సంబంధించిన ఆన్సర్ ఇవ్వగలుగుతున్నారా లేదా? అంటే ఎందుకు చూడమంటున్నానంటే ఇది మేజర్ పాయింట్ కాదు. బట్ కాకపోతే వాళ్ళ కనెక్టివిటీలో ఉన్న వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకుంటే రేపు నెక్స్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌కి వేరే వాళ్ళని వెతుక్కోక్కర్లేదు. వాళ్ళ దగ్గరే ఇంకొక మంచిది ఏదైనా చూసుకొని ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు ఈ మిస్టేక్స్ ఈ 5 ఏవైతే ఉన్నాయో 100% చేయకండి. ఇంకొకటి చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్వెస్ట్‌మెంట్ చేసే ముందు అందరూ చాలామంది అంటే ఒక 50-60% చేసే మిస్టేక్ ఏంటంటే రెంటల్ ఇన్‌కమ్ వస్తుంది ఫ్యూచర్‌లో అని చెప్పి ఇన్వెస్ట్‌మెంట్ మీకు అంటగడతారు. ఎలా అంటే అదొక ల్యాండ్ మాత్రమే ఉంటుంది. దీంట్లో హోటల్స్ వచ్చేస్తాయి. దీన్ని రెంట్‌కి ఇచ్చేస్తాము. ఈ రెంట్ నుంచి మీకు ప్రతి నెల ఇంత వస్తుంది అని ఏమీ లేకుండా దాన్ని మీకు హైప్ చేసి ఎవరైతే రెంటల్ ఇన్‌కమ్ ఇస్తానంటారో డబుల్ అమౌంట్ 2 ఇయర్స్‌లోనే మీకు డబుల్ ఇచ్చేస్తామంటారో లేకపోతే మీరు పెట్టిన దాంట్లో 50% 1 ఇయర్‌కి ఇస్తామంటారో ఇవన్నీ కూడా మోస్ట్‌లీ 95% ఫ్రాడ్సే ఉంటాయి. ఈ ఫ్రాడ్‌లో ఒకసారి మీరు ఇరుక్కున్నారంటే మాత్రం జీవితంలో ఎప్పుడు కూడా మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉండదు, ఆసక్తి ఉండదు. సో, మీరు 10 మందికి చెప్తారు ఇన్వెస్ట్‌మెంట్ వద్దని. సో, ఎప్పుడు కూడా డోంట్ గో ఫర్ ఈజీ మనీ. ఈజీ మనీకి ఎప్పుడైతే మీరు వెళ్లారో మీ లైఫ్ పాడవుతుందో పాటు మీ చుట్టుపక్కల మీ ఫ్యామిలీస్ లైఫ్ కానీ, మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ లైఫ్ వీళ్ళందరిది కూడా డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటున్నానంటే డోంట్ గో ఫర్ ఈజీ మనీ. ల్యాండ్ మీద ఎప్పుడు కూడా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాల తర్వాత ఇన్వెస్ట్‌మెంట్‌ని మన రిటర్న్స్ ఆర్ఓఐ అనేది ఎక్స్‌పెక్ట్ చేయాలి. అంతేగాని ప్రతి ఇయర్‌కి ఇంతంత ఇస్తున్నాము అనేవాళ్ళు ఎప్పుడూ కూడా ఎంత నచ్చినా కూడా ఆ ప్రాజెక్ట్‌కి 100% నో అంటే నో.
దట్స్ ఇట్ అంతే. దానికి ఎప్పుడు కూడా మీరు వెళ్ళొద్దు. లేదా రెంటల్ ఇన్‌కమ్ ఇస్తున్నామన్న వాళ్ళ దానికి వెళ్ళొద్దు. ఓకే. అప్రిషియేషన్ ఇమ్మీడియేట్‌గా ప్రతి నెల మీకు ప్రతి ఇయర్ ఇన్వెస్ట్‌మెంట్‌కి రిటర్న్స్ ఇచ్చేస్తామనే వాళ్ళ దగ్గర వెళ్ళొద్దు. లేదా 3 ఇయర్స్‌కి మీకు రిటర్న్స్ ఇచ్చేస్తామనే వాళ్ళకి వెళ్ళొద్దు. ఎందుకు చెప్తున్నాను అంటే ఇవన్నీ కూడా చాలామంది డబ్బులు మోసపోయి చాలామంది బయట మీకు చూస్తూనే ఉంటున్నారు. టీవీస్‌లో చాలా సార్లు వస్తాయి. బట్ మనం ఇంకా ఫోకస్ చేయట్లేదు. చిన్న చిన్న మనీ దానికి ఈజీ మనీకి అలవాటు పడితే మాత్రం మీ రియల్ ఎస్టేట్‌లో అది కూడా ఓపెన్ ప్లాట్స్‌లో అది మీకు నైట్‌మేర్ అవుతుంది. సో, దయచేసి ఐ రిక్వెస్ట్ యూ ఎప్పుడు కూడా ఆఫర్‌లకి వెళ్ళొద్దు. మరీ చీప్‌గా ఉందని ప్లాట్ తీసుకోవద్దు. అన్నీ తెలుసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మాత్రమే ప్లాట్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. సో, హ్యాపీ ఇన్వెస్ట్‌మెంట్. మీకు గనుక ఎలాంటి డౌట్‌లు ఉన్నటువంటి ఏ డౌట్ అయినా సరే నేను ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నాను. నా మొబైల్ నంబర్ వచ్చి 9391151121. థాంక్ యూ.